90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. అసలు ఎంజాయ్ సార్. కానీ చెప్పాలంటే గోల్డెన్ డేస్ సార్ అవన్నీ. ఆ రోజులు రావు ఇప్పుడు. ఇవన్నీ ఆర్టిఫిషియల్. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా అవి చూడాలి, ఇవి కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉండాలి. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడున్న డైరెక్టర్స్ లో తెలుగులో మీకు బాగా నచ్చిన డైరెక్టర్? రైటర్స్ డైరెక్టర్స్ ఇద్దరు ఒకటే కదా. సో రాజమౌళి గారు వాళ్ళ ఫాదరు, ఆయన ఇద్దరు కథ రాసుకుంటారు. ఎవరి ఇష్టం మీకు ఇప్పుడు తెలుగులో బాగా? ఆయన వాళ్ళ విజయేంద్ర ప్రసాద్ గారు ముందు నుంచే రైటర్ గా మంచి పేరు తీసినారు. ఇతను కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఓకే. రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ వచ్చేసింది ఇప్పుడు. అన్నీ వచ్చేసింది. ఇక్కడ మణిరత్నం అంటే అమర చేశాడు. ఎక్కువ రైటర్స్ ఉన్నారు. ఈ త్రివిక్రమ్ అతను రైటర్ ఉండి డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు కొంచెం పల్లకం పిక్చర్ చూసాను. బలగం వేణు ఆ పిక్చర్ కూడా చూసి నేను ఫోన్ చేసి మాట్లాడాను. పిక్చర్ చూసాను, చాలా బాగుంది. అతను ఆర్టిస్ట్ బేసిక్ గా, కామెడీ ఆర్టిస్ట్. ఇప్పుడు ఈ పిక్చర్ భాస్కర్, వెంకీ అట్లూరి. ఓకే. సో చూస్తుంటారు, తెలుగు బాగానే ఫాలో అవుతున్నారు. అప్పుడప్పుడు మంచి పిక్చర్. మన వాళ్ళన్నీ అక్కడ ఉంటున్నారు కదా ఎక్కువ. నేను చెప్పాను తొలి ప్రేమ చేసే కరుణాకర్, అది ఇక్కడ ఉన్న అబ్బాయే కదా. మీ శిష్యులు ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు తెలుగులో? కృష్ణ గారు అప్పుడు చేశారు కదా. అవును. కరుణాకరన్ గారు ఉన్నాడు. ఇప్పుడు ఇంకా సూర్యప్రకాశ్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయనకి ఇక్కడ ఆయన ఇప్పుడు ట్రై చేస్తా ఉంటున్నాడు. మంచి మంచి స్టోరీ పెట్టి అట్లా తిరుగుతుంటారు. ఓకే. తెలుగులో బాగా నచ్చిన హీరోస్ సార్ మీకు ఇప్పుడున్న ఈ జనరేషన్ హీరోస్? అందరి పిక్చర్ నేను లైక్ చేస్తాను. బట్ పర్టికులర్ గా మనకంటూ ఒక హీరో ఉంటారు కదా? లేదు సార్, నాకు అదే నా దగ్గర ఉండే పెద్ద ఇది ఎట్లంటే, నేను పిక్చర్ బిగినింగ్ నుంచి ఎంజీఆర్ శివాజీ అంటే ఎప్పుడు తగాద పుట్టుకున్నా. నేను ఇద్దరు పిక్చర్ చూసేవాడు. ఓకే. మిగతా పిక్చర్ ఏదైనా వస్తే అది చూసేవాడు. ముందేమో నేను శివాజీని ఫాలో అయిపోయి ఉన్నా. తర్వాత కొంచెం కొంచెం మైండ్ మెచ్యూర్డ్ వచ్చేటప్పుడు ఎంజీఆర్ పిక్చర్లో మటు క్వాలిటీ, ఎవరు డైరెక్టర్ చేంజ్ అయినా, ఎవరు ప్రొడ్యూసర్ చేంజ్ అయినా కూడా క్వాలిటీ అనేది ఒకే మారు మెయింటైన్ అవుతుంది. అవును. దాని తర్వాత ఎంజీఆర్ ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవుతారు అని చెప్పి ఆయన దగ్గర ఓకే చేస్తేనే లిరిక్స్, ట్యూన్ ఆయనే ఓకే చేస్తాడు. ఈ కాస్ట్యూమ్ నుంచి ఓకే చేసేది, కథ ఓకే చేసేది, డైలాగ్స్, ఇదన్నీనే ఎంజీఆర్ కంట్రోల్లో. ఆయన అన్ని ప్రతి ఒక్కటిలో ఆయన ఉంటున్నారు అనేటప్పుడు అక్కడదో ఎంజీఆర్ ఫాలో అయ్యా నేను. సూపర్. అరే సినిమాలు ఇంత నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్పి. ఏ టైం ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ నే అతను డైరెక్ట్ చేశాడు కదా. నాడోడి మన అంటూ. సో ఇప్పుడు నాకు మహేష్ బాబు పిక్చర్లో, మహేష్ బాబు దగ్గర ఎందుకో నాకు నచ్చింది ఏంటంటే, వాళ్ళ ఫాదర్ పిక్చర్ అన్ని ఎక్కువ చూస్తున్నాను. బట్ మహేష్ దగ్గర ఆ ఐస్ రియాక్షన్ అంటారు, బాగుంటుంది, సూపర్ ఉంటుంది. అవును. ఐస్లనే ఏం చెప్పాలో, ఏం డైలాగ్స్ 2-3 లైన్ చెప్పాల్సిన డైలాగ్ అయి ఆ మూమెంట్లనే తెలుస్తుంది. సో అంటే మీకు నచ్చిన హీరో మహేష్ బాబు. సో ఇలా తిప్పి చివరికి హీరో చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.